ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో నైరుతి రుతుపవనాలు ఉపరితల ఆవర్తనం కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 4 రోజులు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు నేడు వికారాబాద్, మహబూబ్ నగర్, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తూ ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. గడిచిన 24 గంటల్లో భూపాలపల్లిలో 106.5 మిల్లీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. నిన్న హైదరాబాద్లో కురిసిన కుంభవృష్టి వానతో నగరం అతలాకుతలమైంది. పాత బస్తీలో కరెంటు తీగపడి 2 మృతి చెందారు. ఐటీ కారిడార్, మలక్పేట్, కుకుట్పల్లి సహా పలు ప్రాంతాలు జలమయమై రవాణా వ్యవస్థ స్తంభించింది. తెలంగాణలో నైరుతి రుతుపవనాలు ఉపరితల ఆవర్తనం కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 4 రోజులు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు నేడు వికారాబాద్, మహబూబ్ నగర్, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తూ ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. గడిచిన 24 గంటల్లో భూపాలపల్లిలో 106.5 మిల్లీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. నిన్న హైదరాబాద్లో కురిసిన కుంభవృష్టి వానతో నగరం అతలాకుతలమైంది. పాత బస్తీలో కరెంటు తీగపడి 2 మృతి చెందారు. ఐటీ కారిడార్, మలక్పేట్, కుకుట్పల్లి సహా పలు ప్రాంతాలు జలమయమై రవాణా వ్యవస్థ స్తంభించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ యాకేష్ అందిస్తారు. యాకేష్. గుడ్ మార్నింగ్ శివ. తెలంగాణలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదలడం, కర్ణాటకలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనం కారణంగా తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రానున్న 4 రోజుల పాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఇవాళ వికారాబాద్, మహబూబ్ నగర్, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు కూడా ఆ ప్రాంతాల్లో కూడా కొంత ప్రమాదం ఉందంటూ కూడా హెచ్చరికలు కూడా ఆ జిల్లాలకు వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. గడిచిన 24 గంటల్లో కూడా రాష్ట్రంలోని ఉత్తర, పశ్చిమ, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడినటువంటి భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. తెలంగాణ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ గణాంకాల ప్రకారం ప్రస్తుతం ములుగు జిల్లా, గన్పూర్, భూపాలపల్లి ప్రాంతాల్లో అత్యధికంగా 106.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నిర్మల్ జిల్లా కుంటాలలో 69 మిల్లీమీటర్లు, మంచిర్యాల జిల్లా జైపూర్ లో 61.5 మిల్లీమీటర్లు, ఆదిలాబాద్ జిల్లా తాళమడుగులో 50.5 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ పేర్కొంది. మరోవైపు నల్గొండ జిల్లా వేములపల్లిలో 45 మిల్లీమీటర్లు, రంగారెడ్డి జిల్లా షాబాద్ లో 41 మిల్లీమీటర్లు, పెద్దపల్లి జిల్లా కామాన్పూర్ లో 30 మిల్లీమీటర్లు, మహబూబాద్ జిల్లా మరిపేటలో 20 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇవాళ కూడా హైదరాబాద్, నిన్ననే చూసుకున్నాము, హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. దీంతో మొత్తం ఎక్కడికక్కడ హైదరాబాద్ స్తంభించిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. భారీ వర్షం నేపథ్యంలో మొత్తం రోడ్ల మీదకంతా కూడా వాటర్ చేరిపోయింది. డ్రైనేజీలు పొంగి రోడ్ల మీదకి వాటర్ రావడంతో ఆ ప్రయాణికులు, అటు వాహనదారులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కనిపించింది. ఆఫీసులు ముగిసి ఇళ్లకు చేరుకునేటువంటి సమయంలో భారీ వర్షం కురిసిన ఆ క్రమంలో నగర రోడ్లన్నీ క్షణాల్లో కూడా హైదరాబాద్ లో చెరువులను తలపించినటువంటి పరిస్థితి కనిపించింది. అత్యధికంగా మల్కాజ్గిరి, వినాయక్ నగర్ వార్డు ఆఫీస్ ప్రాంతంలో 13 సెంటీమీటర్ల భారీ వర్షం అయితే నమోదైంది. బాన్సిలాల్ పేటలో 8.75 సెంటీమీటర్లు, హిమాయత్ నగర్, అటు విఠల్వాడిలో 7.9 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మరోవైపు ఎదురుగాలుల బీభోత్సానికి కూడా పాత బస్తీలో వీధి లైట్లు తీగ తెగి 2 ప్రాణాలు కూడా కోల్పోయినటువంటి విషాద ఘటన చోటు చేసుకుంది. చార్మినార్ సమీపంలోని చెత్త బజార్ లో పాతకాలం నాటి కమాన్ స్వల్పంగా కూలిపోయి అంబర్పేట, ముషీర్బాద్ పరిసర ప్రాంతాల్లో కూడా భారీ చెట్లు నేల కూలిపోయాయని చెప్పుకోవచ్చు. ఇక ఐటీ కారిడార్ లో భారీ వర్ష నేపథ్యంలో ప్రధాన రహదారులన్నీ
ట్రాఫిక్ జామ్లతో స్తంభించిపోయాయి. అటు గచ్చిబౌలి, కొండాపూర్, జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45, మైండ్ స్పేస్ మార్గాల్లో వాహనాలు కిలోమీటర్ల మేర కూడా నిలిచిపోయాయి. రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి సైబర్ టవర్స్ వరకు కూడా రాకపోకలు పూర్తిగా బంద్ అయినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డు 6th ఫేజ్ రోడ్డుపై కూడా నడుము లోతు నీరు చేరడంతో ట్రాఫిక్ పోలీసులు వాహనాలను దారి మళ్లించారు. మణికొండ, నెక్నంపూర్ లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి కూడా నీరు చేరింది. హుస్సేన్ సాగర్, ట్యాంక్ బండ్, ఆర్టీసీ క్రాస్ రోడ్, స్టీల్ బ్రిడ్జ్ పై వరద ఉధృతికి రాకపోకలు నిలిచిపోయాయి. మలక్పేట్ అండర్ బ్రిడ్జి వద్ద మురుగునీటి పైప్ లైన్ పొంగి పొరడంతో మెట్రో స్టేషన్ కింద రోడ్డు చెరువును తలపించింది. ఇవాళ కూడా హైదరాబాద్ మహానగరంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చెప్తా ఉంది. ఇప్పటికే హైదరాబాద్ నైట్ కురిసిన వర్షానికి ఇంకా తేరుకోక ముందే మరొకసారి కూడా వాతావరణ శాఖ కొద్దిగా బిగ్ వార్త అని చెప్పుకోవచ్చు ఇది. అయితే హైదరాబాద్ తో పాటు తెలంగాణలో పలు జిల్లాల్లో కూడా ఇవాళ భారీ వర్షం కురవనుంది. మరో 4 రోజుల పాటు కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు ఉంటాయని చెప్తా ఉంది. ఋతుపవనాలు ప్రధానంగా విస్తరించడం, రాష్ట్రంలో చురుగ్గా కదులుతున్నటువంటి నేపథ్యంలోనే ఈ వర్షాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. పట్టణ ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతుండగా గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం రైతన్నలు వర్షంతో హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే గత కొంతకాలంగా ఎండవేడి, ఉక్కపోత, ఉబ్బరింతతోటి ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డారు. ఇంట్లో నుంచి బయటకు వెళ్లాలంటేనే అడుగు పెట్టలేని పరిస్థితి గత నెలన్నర రోజులుగా కూడా కనిపించింది. ప్రస్తుతం వర్షాలు కురవడం, వాతావరణం ఒక్కసారిగా చల్లబడినటువంటి క్రమంలో కొంత ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా రైతులు ఈ వర్షాలతోటి ఆనందంలో ఉన్నారని చెప్పుకోవచ్చు. వ్యవసాయ పనులకు వర్షాలు భారీగా కురిస్తే వ్యవసాయ పనులు జోరుగా సాగే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. వాతావరణ శాఖ కూడా 4 రోజులు వర్షాలు అన్నటువంటి క్రమంలో అటు ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. శివ, అయితే పూర్తి స్థాయిలో ఋతుపవనాలు వచ్చేసినట్టయినా ఈ వర్షాలు ఎలా కంటిన్యూ అవుతాయా, లేదంటే మధ్యలో ఏమైనా బ్రేక్ ఏదైనా ఉందా? వాతావరణ శాఖ నుంచి అప్డేట్ ఏ రకంగా ఉంది యాకేష్? ప్రస్తుతం ఋతుపవనాలు తెలంగాణలోకి మొన్న ప్రవేశించాయి. దాని తర్వాతకి వరుసగా తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఎండవేడి నుంచి వాతావరణం అంతా కూడా చల్లబడిపోయింది. ప్రస్తుతం కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా మరికొన్ని జిల్లాల్లో మాత్రం అసలు వర్షాలు లేవు. అంటే వాతావరణం చల్లబడి కొంత మబ్బులు బట్టి వర్షం వస్తుందని అనుకున్నప్పటికీ కూడా కొన్ని జిల్లాల్లో మాత్రం వర్షాలు రావట్లేదు. ఈ 4 రోజుల పాటు వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ చెప్పింది. అయినా కూడా కొన్ని జిల్లాలకు మాత్రమే అది వర్షాలు ఉంటాయి అన్నట్టు పేర్కొంది. మిగతా జిల్లాల్లో మాత్రం వర్షాలు పెద్దగా లేవని చెప్పుకోవచ్చు. అయితే 4 రోజుల పాటు కూడా ఈ నైరుతి ఋతుపవనాలు అటు కర్ణాటకలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఈ వర్షాలు వస్తున్నాయి. 4 రోజుల తర్వాతకి వర్షాలు కొంత తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. మళ్ళీ జూలైలో వర్షాలు వచ్చే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చెప్తా ఉంది. అయితే ఈసారి అనుకున్నంత మేరకు కూడా వర్షాలు లేకపోవచ్చు అని కూడా ముందస్తుగానే ఐఎండీ హెచ్చరించింది. గతంలో కంటే ఈసారి వర్షపాతం తగ్గుద్ది అనేది చాలా స్పష్టంగా చెప్పింది. అంటే ప్రస్తుతం నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కదులుతున్నప్పటికీ కూడా అది కొన్ని జిల్లాలకే పరిమితమైంది. మిగతా జిల్లాల్లో పెద్దగా ఆ ప్రభావం లేదని చెప్పుకోవచ్చు. అంటే ఇంకా పూర్తి స్థాయిలో విస్తరించాలంటే దాదాపు ఒక 1 వారం రోజులు పడుతుంది కనుక ఈ 1 వారం రోజుల తర్వాతకి కూడా కొంత భారీ వర్షాలు ఉండే ఛాన్స్ అయితే ఉంది. మరొక పక్క ఎల్ నినో ప్రభావంతో కూడా ఈసారి కొంత వర్షపాతం తక్కువగా ఉంటుందని చెప్తున్నటువంటి క్రమంలో కొన్ని జిల్లాల్లో ఇప్పటికే వ్యవసాయ పనులు ప్రారంభించినప్పటికీ మరికొన్ని జిల్లాల్లో మాత్రం అసలు వర్షం కూడా పలకరించని పరిస్థితి కనిపిస్తుంది. దీంతో రైతులు కూడా కొన్ని జిల్లాల్లో ఆనందం వ్యక్తం చేస్తుండగా మరికొన్ని జిల్లాల్లో మాత్రం కొంత వర్షం కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నెల చివరిలో కొంత వర్షాలు ఉంటాయి. తర్వాతకి మళ్ళీ జూలై మాసంలో భారీ వర్షాలు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ.